ఫ్రెండ్స్ మీరు చూసే ఫామ్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నిడుముక్కల దగ్గర అనేటివి ఈ ఫామ్ ఉంది. సో మనకి ఇక్కడ మార్చర్ల జాతికి సంబంధించిన పొట్టేళ్ళు మొత్తం 600 పొట్టేళ్ళు ఉన్నాయండి. సో ఈ పొట్టేళ్ళు అమ్ముడిపోతే ఇంకా లేవు అనేది కాదు, సంవత్సరం మొత్తం 365 రోజులు మన దగ్గర పొట్టేళ్ళు అనేవి ఉంటాయి. ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది, నెంబర్కి కాల్ చేయండి. పొట్టేళ్ళు మాత్రమే ఉన్నాయి, పిల్లలు అయితే లేవు. మరీ చెప్తున్నాను, మాంసం కోసం పొట్టేళ్ళు మాత్రమే. ఇది 25 కేజీల పైన నుంచి 45 కేజీల దాకా పొట్టేళ్ళు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నిడుముక్కల. సంవత్సరం మొత్తం మనకి మార్చర్ల జాతి పొట్టేళ్ళు అనేవి అన్నగాదులుగా అందుబాటులో ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చండి. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం నిలబడుకొని ఉండేది పెద్ద పొట్టేళ్ళు బక్రీద్ పర్పస్ కోసంగా. అంటే బక్రీద్ ఇంకా 2 వారాలు ఏమో ఉంది పక్కాగా. ఈ పెద్ద పొట్టేళ్ళు అనేటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. క్రౌడ్ అయితే కనిపిస్తుంది, జనాలు అయితే కనిపిస్తున్నారు ఎక్కువగా. ఇంకా లోపలికి పోలేదు నేను. ఈ పిల్లర్స్లు ఏవైతే వేస్తున్నారో 2 ఉన్నాయి ఇలాంటివి. గేట్లో నుంచి లోపలికి రాగానే రైట్ సైడ్లో ఉండేది వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు ఉంటాయి, ఎడమవైపు ఉండేవి అక్కడ గొర్రెలు ఉంటాయి. సో వెళ్ళి చూసుకుని వద్దాం ఎలాంటి పొట్టేలు వచ్చినాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బ్రీడింగ్ క్వాలిటీ కంటే కూడా ఇప్పుడు బరువు ఎక్కువ ఉండే పొట్టేళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకు. ఇక్కడే చాలా పెద్ద పొట్టేళ్ళు ఉంది, అన్నీ చూసుకుని వద్దాం. అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్. ప్రతి శుక్రవారం రోజు సంత రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒకే దూరం అనేది ఉంటుంది. సో పొట్టేళ్ళు అయితే ఇంకా నేను లోపలికి పోలేదు, కనిపిస్తూ ఉన్నాయి చూద్దాం. సో ఇది ఉంది ఇక్కడ. సో చాలా పెద్ద సైజులో ఉంది. సో ఇది నాకు తెలిసి ఫామ్లో నుంచే వచ్చి ఉంటుంది, కూర్చునేసింది. ఇది పెద్ద సైజులో ఉంది. దీన్ని తర్వాత వచ్చి అడుగుదాం. ఒకసారి ఫస్ట్ నేను లోపలికి పోలేదు ఇప్పుడు దాకా, ఒకసారి అటా పోయేసి వచ్చేద్దాం. బాగున్నా, ఎలాగున్నారు? బాగున్నారా? సో వెళ్తా ఉందన్నా ఏమొచ్చు. సో స్టార్టింగ్ ఇక్కడి నుంచి వెళ్దాం. అక్కడ 2 పిల్లలు అనేవి ఉన్నాయి. సో ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఆరానికి పెట్టుంటారు, అమ్మడానికే కదా? ఏం చెప్పినారు నా జత? జత 40,000. సో వీటి క్వాలిటీలు సపరేట్గా ఉంటాయి. బ్రీడింగ్కి జత 40,000 అనేది చెప్పినారు ఇది. సో చూద్దాం, ఒక్కొక్కటిగా వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఒక పొట్టేళ్ళు ఉంది, ఇది కొన్నట్టున్నారు. సో క్వాలిటీ బాగుంది. నమస్తే అన్న, ఎలాగున్నారు? బాగున్నారా? సో అన్నోళ్ళు కొన్నట్టున్నారు. కొన్నారనా? అమ్మేదేనా? సో పొట్టేళ్ళు మాత్రం బయట తిప్పేదా ఇంట్లో కట్టే మేపుతున్నారనా? బయట తిప్పేది అయితే బ్రీడింగ్కి పనికి వస్తుందండి. మీరు చూడొచ్చు కొమ్ములు. ఎన్ని పళ్ళ మీద ఉందన్నా ఇది? ఇప్పుడు వేస్తుందా? పళ్ళు వేసేసి ఉంది. అదే కదా, పళ్ళు వేసేసి ఉంది. పొట్టేలు మంచి జాడు జంపు ఉంది. రంగు పర్ఫెక్ట్గా ఉంది. ఏం చెప్పినారనా? 35,000. పళ్ళు బిగిచ్చేసిందండి. 35,000 ఆస్కింగ్ ప్రైస్. దామ్ కర్నే కా ఛాన్సెస్. సో పొట్టేళ్ళు అయితే బాగానే కనిపిస్తుంది. బ్రీడింగ్ క్వాలిటీకి రంగు రూపంలో జాడు రూపంలో బాగుంది, కానీ పళ్ళు వేసేస్తుంది ప్రస్తుతానికి. ఇది 2 పిల్లలు చూసాను నేను, పొట్టేల పిల్లలు ఇలాంటివి. అవి చూపిస్తాను. ఇదొకటి, ఇంకొకటి ఉంది. 2 చూపిస్తాను. సో ఇవన్నీ మాంసం పొట్టేళ్ళు. అక్కడ ఒక 2 పొట్టేళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసి వద్దాం. 2 ఉన్నాయి అక్కడ. సరే, అవి ఇక్కడ ఒక 2 ఉన్నాయి. సో ఇది చూసుకుని వద్దాం ఫస్ట్. అక్కడ పెద్ద పొట్టేళ్ళు బాగుంది, అది చూద్దాం. ఏం భాయ్, 3 ఉన్నాయా? 2ఏనా? సార్ ఇది ఎన్ని పళ్ళ మీద ఉందన్నా? ఇది 2 పళ్ళ మీద ఉంది. సో ఏం చెప్పినారనా? 37,500 అనేది బేరం చెప్పినారు. ఈరోజు ఎక్కువగా మాంసంవి బరువే కనిపిస్తాయి మీకు. 37,500 ఆస్కింగ్ ప్రైజ్. దోదాత్కా వ్యాపారం లేదు. ఇది ఎన్ని పళ్ళ మీద ఉందన్నా? ఇది 6 పళ్ళ మీద ఉంది. సో 6 పళ్ళ మీద ఉంది. ఇది ఎంత చెప్పినారనా? 35,000 అనేది దీని బేరం చెప్పినారు. 35,000. సో జనాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నారు, తిరగడం కొద్దిగా కష్టంగా ఉంది. జనాలు ఉన్నారు, బేరాలు లేవంటున్నారు అన్నగారు. సో దీన్ని చూద్దాం మనం. క్యాదాత్ పే హమాయా? 4 దాత్ కొద్దిగా
సో 4 दांत पे है, 4 పళ్ళ మీద ఉంది పొట్టేళ్ళు. ఇది కూడా సైజు వెయిట్ రూపంలోనే మాట్లాడుకోవాలి ఈరోజు, వెయిట్ రూపంలో. క్యా బాల్ కా హై 40. సో 40,000 అనేది బేరం చెప్పినారండి. 40,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకొక వారం కూడా వస్తాయి పొట్టేళ్ళు. 40,000 కా దామ్ అయిపోయి 40,000 అనేది బేరం చెప్పినారు. సో ఇంకా ఉన్నాయి పొట్టేళ్ళు, అక్కడ ఒక 2 ఉన్నాయి. అటు వెళ్ళిపోదాం, అక్కడ ఒక 2 పొట్టేళ్ళు చూశాను, అటు చూసేసి వద్దాం ఒకసారి. అది అక్కడ తెల్ల పొట్టేళ్ళు ఒకటి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎలాగున్నారు, బాగున్నారా? సో ఉమాపతి నాకు తెచ్చాడు ఇక్కడికి. ఏందది? ఆయన సంతకు రాడా? నేనే రాలేదు. అయితే నాకు కొద్దిగా పని పడేసి సోమవారం అట్టా వస్తాం. సో ఇది పల్లా జాతిదండి. సో మన నిజానికి ఈ వీడియో నిన్న మంగళవారం రోజు షూట్ చేయాలి నేను. ఇక వర్షం వల్ల, ఇక్కడ వర్షం వల్ల, చిత్తూరులో వర్షం వల్ల కుదరలేదు. వచ్చే శనివారం అయినా చేయాలా. దీన్ని బరువు అడిగేసి అక్కడికి వెళదాం. పల్లా జాతి పొట్టేళ్ళు ఎంత బరువు ఉంటుందో అడిగి తర్వాత వస్తాం మళ్ళీ మనం ఒకసారి. సో 75 kgs వెయిట్, 75 kg బరువు ఉంటుంది అనేసి చెప్పినారు. బేరం వచ్చేసి 45,000 అనేది చెప్పినారు. ఇది 45,000. అలాగే ఇదంతా వీడియో తీయాలా నేను. 40 పొట్టేళ్ళ దాకా ఉన్నాయి. ఫస్ట్ రోజు సోమవారం రోజు నాకు ఇక్కడ వర్షం పడేసి కరెంట్ లేకుండా ఒక రోజంతా చీకటి అయిపోయింది. మంగళవారం రోజు అవతల పక్క వర్షం పడి ఈ పొట్టెళ్ళన్నీ తడిసిపోయినాయి. బుధవారం నాకు పని ఉండింది, గురువారం నిన్న కుదరలేదు. ఈరోజు శుక్రవారం. వెళ్తే రేపు పొద్దున ఈ ఫామ్కి వెళ్ళాలా, లేదంటే సోమవారం రోజు ఈ ఫామ్కి విజిట్ చేయాలా. ఇవన్నీ వాళ్ళ పొట్టెళ్ళే. సో లాస్ట్ ఇయర్ 130 kg పొట్టెళ్ళు కూడా చూసాం మనం ఈ ఫామ్లో వచ్చేసి. సో కొద్దిగా వేరే పని ఉందో చూసుకొని వచ్చేద్దాం వెంటనే. ఇది కూడా ఒకసారి అడిగేసి వెళ్ళిపోదాం. సో ఇది ఎంత బరువు ఉంటుందన్నా? 90 kg దాకా ఉంటుంది. సో 90 kg పొట్టెల్ అనేది ఉంది. ఇది 90 kg దాకా బరువు ఉంటుంది. ఇవన్నీ ఫామ్లో పెంచినటివి. వీళ్ళ వీడియోస్ కూడా మీరు చూసుంటారు, 3 సంవత్సరాల నుంచి చూసుంటారు. 90 kg బరువు. ఎంత చెప్పినారనా? 65,000 అనేది, 65,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు. అన్న సంతకు వచ్చినాడంటే నేనే నమ్మలా, ఈయనేంది సంతకు రావడం అనేసి. ఆయనకు ఒక బ్రాండ్ ఆయనకి. ఆయన ఇంటి దగ్గర చూపిస్తా. ఉమాపతి అన్న, రెడ్డి గారు. సో ఈసారి కుదరలేదు ఏ వీడియోస్ తీయడం. వచ్చి కలుస్తాం మనం. 65,000 అనేది చెప్పినారు. 90 kg దాకా బరువు ఉంటుంది. ఈరోజు చిన్న ఒక ఇది హింట్ ఇచ్చి వదిలేస్తాం అన్న. ఈ సంవత్సరం పెద్ద పొట్టేళ్ళు అంటే ఎంత బరువుతో ఉంటుందన్న? నాయన ఇంటికాడ ఉంటాయి వస్తే వస్తువులు ఎట్టా వస్తున్నాం కదా, రేపు వెళ్ళండి. ఎంత బరువుతో ఉంది అది? 130, 140. లాస్ట్ ఇయర్ 127. 127 లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఇంకొక 3 kg కూడా పెరిగింది అన్న ఫామ్లో. అది రేపు వారం చూద్దాం మనం. అంటే సోమవారం కానీ రేపు కానీ వీడియో షూట్ చేద్దాం. కొద్దిగా పని ఉంది, వెళ్ళి వచ్చేద్దాం మనం. నుంచి ఆపాం వీడియో, ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఆయన దగ్గర 40 ఉన్నాయి ఈయన దగ్గర పొట్టేళ్ళు. సో మొత్తం ఈయనవే చూడొచ్చు మీరు ఎలా ఉంటాయి అనేది. ఇది ఫామ్లో ఉండేటప్పుడు చూడాలా మీరు. ఒక్కొక్కటి బయటికి కట్టేసి వీడియో తీస్తాం. ఆ మధ్యలో ఉండేది ఈ 3 అడుగుదాం. 4 అన్నీ అట్టే ఉన్నాయి. ఈ సంవత్సరం 140 kg దాకా ఉందనేసి చెప్పినారు పెద్ద పొట్టేళ్ళు వచ్చేటప్పటికి. సో చూడండి ఎలాంటి సైజు ఉందో ఇది. ఇవన్నీ కట్టేసి ఫామ్లో పెంచుతారు గేదెల మాదిరిగా. సో అడుగుదాం అన్న. ఒక్క నిమిషం ఫ్రీగా ఉన్నావునా? మీరే ఇక్కడే ఉన్నారా? చూడలేదు, గమనించలేదు నేను. ఇది మార్చలేదన్నా? ఇది నెల్లూరు చుడిపోయినా. సో బోడి కొమ్ములతో ఉంది. ఇది ఎంత ఉండొచ్చునా బరువు? 90+. సో 90 kg పైన అనేది ఉంది. 90 kg ప్లస్ అనేది లైవ్ వెయిట్ ఉంది. ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఇది ఎలా చెప్పినారనా? 60,000 అనేది దీన్ని బేరం చెప్పినారండి. 90 kg ప్లస్ ఉంది, 60,000 అనేది చెప్పినారు. ఒక్కసారి ఆ తాడు ఇచ్చేసి రానా, అవి చూద్దాం. ఇప్పుడు చూడండి పొట్టేలు ఎట్టుందో. ఇది బోడి పొట్టేలు 90 kg పైన అనేది లైవ్ వెయిట్ ఉంది అనేసి చెప్తా ఉన్నారు. సో ఇంటికాడ ఉండేటివి రేపు వెళ్ళిండి చూద్దాం, మాట్లాడతాను అన్నతోటి నేను. సో 90 kg ప్లస్ ఉంది ఇది. సో ఇవి వచ్చేసి రెడ్డి గారి అండి. మనకు రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనవి అటు పక్క టిఫిన్ చేస్తున్నారంట. ఇక్కడ తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పెద్ద పొట్టేళ్ళు అవతల కనిపిస్తూ ఉండేది అది. అలాగే ఈ 2 పెద్ద పొట్టేళ్ళు ఒకటేనేసి చెప్పడం కాదు, ఇవన్నీ పెద్దవి ఉన్నాయి. ఈ 2 పొట్టేళ్ళు కలిపి 105,000 అడిగేశారు.
1,05,000 ఇప్పుడు చూడండి 1,05,000 అనేది ఈ 2 పొట్టెలు అడిగేశారు. కానీ ఆయన బేరం ఇవ్వలేదు. అటు పక్క టిఫిన్ చేస్తున్నారు, అక్కడికి వెళదాం మనం. ఈ 2 పొట్టెల గురించి మాట్లాడుతున్నారు. 1,05,000 पे पूछ दिए दूसरे लोग, ये नहीं दिया ये बंदा. ये कितने दांत पे है, क्या है, इन्फॉर्मेशन में है. 1,05,000 మీద అడిగేశారు. ఈ పొట్టెలు చూడండి మీరు, ఈ పొట్టెలు కూడా చాలా బాగుంది సైజ్ ప్రకారంగా, వెయిట్ ప్రకారంగా. ఈ 2 నాకు తెలిసి 90 కేజీలు ఉంటుంది లైవ్ వెయిట్ ఒక్కొక్కటి వచ్చేసి. ఇది మరీ సైజు ఉంది, అది దానికి ఇంకా బాగుంది. అది 1,05,000. ఆ చివరికి వెళదాం మనం. రెడ్డి గారు కనిపించటం లేదు. ఈ పొట్టెలు చూడండి ఎలా ఉన్నాయి సైజు, ఎంత ఉందో చూడండి పొట్టెలు. ఇది కూడా అలాగే, ఈ పొట్టెలు కూడా చాలా సైజు ఉంది. సో అన్ని బక్రీద్ పొట్టేళ్ళు, పెద్ద సైజ్ పొట్టేళ్ళు అనేవి వచ్చేస్తున్నాయి సంతకి. నా వెనకాల ఇంకా ఉన్నాయి పొట్టేళ్ళు. ఒక ఫోటో వస్తుందేమో, ట్రై చేద్దాం ఇటు నుంచి. అన్ని 90 కేజీలు అలా ఉంటాయి ఈ పొట్టేళ్ళు. 80 దాటి ఉంటాయి. ఆ 2, 3, ఆ 4 కూడా 90 కేజీలు దాటేస్తుంటాయి. 90 కేజీస్ అబౌవ్ రేతాయి ఏక జాన్వర్. ఇవి కడప ఏరియాస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి పొట్టేళ్ళు. కడప, కర్ణాటకలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇవి. చూసుకుని రావాలి. నమస్తే సార్, ఎలాగున్నారు, బాగున్నారా? సో ఇవన్నీ మాంసం కోసం పెంచే పొట్టేళ్ళు ఇవన్నీ. సో 40 కేజీలు అట్లా ఉంటాయి, 45, 50 ఇలా ఉంటాయి లైవ్ వెయిట్ ఇవన్నీ. సో మేకపోతలు ఒక 3 ఉన్నాయి. సో మనకు తెలిసిన వాళ్ళు ఒక 15 పొట్టేళ్ళు తెచ్చున్నాం అనేసి చెప్పారు. వాళ్ళు ఎక్కడ కనబడలేదు నాకు. ఇక్కడ తీద్దామన్నా, వచ్చేస్తున్నాం. పోతులు ఉన్నాయి, ఒక 3 పోతులు ఉన్నాయి ఇక్కడ. మంచి సైజులో ఉన్నాయి పోతులు. ఈ 2 పోతులు హెవీ సైజులో ఉన్నాయి. ఈ పోతుని అడుగుదాం, బట్టలు పోతుని ఎంత చెప్తున్నారు అనేది. ఏం చెప్పినారు నా పోతు ఇది? 33,000 అని చెప్పినారు. పెద్ద సైజులో ఉన్నాయి పోతులు 3 కూడా. ఇది 33,000 ఆస్కింగ్ ప్రైస్. సో ఇవి ఫుల్ బ్లాక్లో ఉన్నాయి. ఇది ఎంత చెప్తున్నారు అడిగితే. ఈ యువతలది ఎంత చెప్పినారు? ఇది జత 75,000 जोड़ी आके 75,000 का दाम बता रहे. काफ़ी बड़ा है जानवर है. 2 भी बड़े साइज़ का है. ये పెద్ద సైజులో కనిపిస్తున్నాయి. 2 కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి పోతులు వచ్చేటప్పటికి. జత 75,000గా చెప్తా ఉన్నారు బ్రదర్ వచ్చేసి. 75,000 ఆస్కింగ్ ప్రైస్. మేక పోతులు కూడా వచ్చే ఉన్నాయి. వర్షం ఇది అయిపోయింది. ఇక్కడ గూడూరుకి దగ్గరలో వర్షం ఉంది, బయట వర్షం లేదు. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు మా విలేజ్ ఉంటుంది. అక్కడ వర్షం పడే సూచనలు కూడా కనబడటం లేదు. కానీ ఇక్కడ చూస్తే వర్షం పడిపోయింది. నేను వచ్చే టైంలో కూడా వర్షం పడింది. పోతులు చాలానే వచ్చున్నాయి. సో ఈరోజు ఏంటంటే పెద్ద పొట్టేళ్ళ కోసం వీడియో అనేసి వచ్చాను. గొర్రెల వీడియోలు, పొట్టెల పిల్లల వీడియోలు ఏం తీయలేదు. అటు పక్కకు వెళదాం మనం ఒకసారి. పిల్లలు ఒక 2 పిల్లలు ఉన్నాయి, మంచి సైజ్ పిల్లలు. అవి చూపిద్దాం ఒకసారి. ఈరోజు కూడా పెద్దగా రాలేదనేసి చెప్పుకోవాలా. మన ఉమాపతి అన్నవి ఒక 6, ఆయన రెడ్డి గారిది ఒక 6. ఆ పొట్టేళ్ళే కనిపిస్తున్నాయి. మిగతా పొట్టేళ్ళు అయితే ఏం పెద్దగా కనిపించడం లేదు. ఇక్కడ ఒకటి బ్రీడర్ కిందకి పనికి వస్తుంది. ఇది పెద్ద సైజులో కనిపిస్తుంది. ఎన్ని పళ్ళ మీద ఉంది బాబా? 2 పళ్ళది, చాలా బాగుందండి. 2 పళ్ళది, మంచి జాడు మీద ఉంది. ఎంత చెప్పినారు బాబా? ఇది 36,000 చెప్తున్నారంట. 2 పళ్ళ మీద ఇలాగా జంపు, జాడు 2 ఉంది. ఇది 36,000 ఆస్కింగ్ ప్రైస్. బ్రీడింగ్ క్వాలిటీకి వెళ్ళి ఈ పొట్టెలు అనేది పనికి వస్తుంది. సో ఆ 2 జతలు తప్ప ఇక్కడ ఏం రాలేదు ఇంకా. ఆ 2 జతలు ఉమాపతి అన్నది. ఐసా दिख जाता था. क्या नाम बताया था? अंसर भाषा. अंसर भाषा कहाँ से हुआ? चंद्रगिरी. चंद्रगिरी खरीफ से దగ్గర चंद्रगिरी అంటే. సో क्या दांत पे है ये? 4 दांत का है. 4 दांत का है. 4 పళ్ళ మీద వచ్చిందంట పొట్టెలు. పర్వాలేదు, బాగానే కనిపిస్తా ఉంది. క్యాబోల్కి ఎంత చెప్పినారనా? 37,500 చెప్పిన. 37,500. ఇందాక చూపించాం కదా ఈ పొట్టెల్ని. 37,500. अच्छी बात जनाब, आज दिख जाते आप. సో అది అమ్మినట్టే కనిపిస్తా ఉంది. ఆజ్ ఆజతే, ఆజ్ దేకో, ఆజ్. సో ఇక్కడ పొట్టేలు పిల్ల ఉండింది, ఎక్కడ కనిపెట్టడం లేదు. ఓకే బాబాయ్. సో పొట్టేళ్ళు ఎంత? 22,000. సో నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు 22,000 బాబాయ్ దగ్గర. ఓకే ఓకే బాబాయ్, కలుద్దాం. సో ఇక్కడ కూర్చుని ఉన్న పెద్ద పొట్టేళ్ళు మళ్ళీ కూర్చుని వచ్చింది. దీన్ని అడగలేదు మనం, దీన్ని అడిగేద్దాం ఒకసారి. ఏది అన్నాడా?
ఎటు వెళ్ళిపోయాడు ఈయన? సో ఇది చాలా జంపు జాడు కనిపిస్తుంది. ఇది ఏడన్నా ఎటు వెళ్ళిపోయాడు? ఇందేనా? రేటు చెప్పనా? ఎన్ని పళ్ళ మీద ఉందా? కూర్చోబాక. సో ఇది కూర్చునేస్తుంది. ఇది చాలా పెద్ద సైజు ఉంది. ఎన్ని పళ్ళ మీద ఉందో ధర ఎంత అడగాల అన్న వేరే పొట్టల్ని దారం చెప్తున్నాడు. చాలా హెవీ సైజులో ఉంది. ఇది మార్కెట్లో ఉన్న వాటిల్లో ఇటు పొడుగు కానివ్వండి, ఇటు ఎత్తు కానివ్వండి, అన్నిటికంటే హైయెస్ట్గా ఉండేది ఈ ఒక్క పొట్టేళ్ళే. సో తల కూడా చూద్దాం ఒకసారి మనం. ఇది కనుక సరిగ్గా నిలబడిందంటే థంబేల్కి ఎక్సలెంట్ ఫోటో వస్తుంది. కానీ ఇది నిలబడే పొజిషన్లో లేదు. సో ఇట్లా అయినా తీసుకుందాం, ఇది ఫోటో అయినా తీసుకుందాం. చాలా బాగుంది పొట్టేళ్ళు. ఇది అసలు బ్రీడింగ్ కోసంగా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. 4 పళ్ళ మీద ఉందంట. 48,000 అనేది బేరం చెప్తున్నారు. 4 పళ్ళు 48,000. సో పొట్టేళ్ళు మాత్రం ఉండే వాటిలో అన్నిట్లో సంతలో ఇదే బెస్ట్ అనేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడికి ఆపేద్దాం, పొట్టెల పిల్లలకి ఆడికి వెళ్దాం మనం. ఈరోజు ప్లానింగ్ చేసుకునేసి పొద్దున్నే వస్తున్నా సంతకి ఈరోజు.